తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి, దేవి ఉపాసకురాలు, ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త, ధర్మ శిరోమణి అవార్డు గ్రహీత శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మనతో ఉన్నారు. అమ్మ నమస్కారం. అమ్మ శ్రీమాత్రే నమః. అమ్మ, మడి దడి అంటారు. మడిలోని ప్రత్యేకత ఏంటి? మడి ఆచరించాలా వద్దా? కరోనా పుణ్యమా అంటే మడి దడి కొంచెం తెలిసింది. అసలు పూర్వం నుంచి మడి ఎలా ఎందుకు వచ్చింది? క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. మడి అనేది చాలా పెద్ద విషయం అండి ఈవేళ రేపు. ఎందుకంటే మీరన్నట్టు కరోనా వచ్చాక కాస్త ఎడమ కుడి తెలిసాయి తప్ప అంతకుముందు అస్సలు లేదు. మడి అంటే ఖచ్చితంగా పాటించవలసిందే. ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా పాటించిందమ్మా, అది మీకే చాలా మంచిది. ఎందుకు అంటే పూజ చేసినప్పుడు మన ఆరా క్లెన్స్ అవుతూ ఉంటుంది. ఏ స్నానం చేయని వాడు వచ్చి ముట్టుకుంటూ ఉంటాడు. అందుకేనండి అంటుంటా, మన ఆరా అనేది శుభ్రపడుతూ ఉంటుంది, దాన్ని మళ్ళీ మైలు చేయొద్దు. మనం చుట్టూ ఒక ఆరా ఉంటుందని మనం చెప్పుకుంటాంగా. అవును, ప్రతి దేవుడి పట్టణంలో కూడా చుట్టూతో ఒక ఆరా ఉంటుంది కదా, వెలుగుంటుంది కదా. నీ చుట్టూ కూడా ఉంది. నీ చుట్టూ ఉన్న ఆరాన్ని శుభ్రపరచుకోవడమే మడి. ఆ చెయ్యి ఈ చెయ్యి కుడి ఎడమ లేకుండా స్నానం చేయకుండా ఇలా ముట్టుకోవడం వల్ల ఈ ఆరా శుభ్రం చేసుకునే క్రమంలో చూడండి, మా చిన్నప్పుడైతే ఎవరైనా పసుపు కుంకుమ బొట్టు పెట్టడానికి వచ్చినప్పుడు కూడా ఏం చేస్తారు, బొట్టు అక్కడ పెట్టమని నేను పెట్టుకుంటాననేవారు. అంటే బొట్టుకి కూడా మడ అంటే మడే. ఇప్పటికీ కన్నడ రాష్ట్రంలో వారు చేతికే ఇస్తారు, వారు పెట్టరు. మడేనండి. ఎందుకంటే ఆ ధర్మంలో ఉన్నప్పుడు నువ్వు పాటించి తీరవలసింది. అసలు మనము ఈ కాసి పోసి చీర కడుతూ ఉంటాం, అంటే తెలుసు కదా, కుచ్చిళ్ళు వెనక్కి గోచి పోసి కడుతూ ఉంటాం. అవునండి. దీనికి అర్థం ఏంటి అంటే మనకి పంచవాయువులు ఉంటాయి, ప్రాణ వ్యాన అపాన ఉదాన సమానం. ఈ అపానము అంటే కింద నుంచి పోయేది. పూజ గదిలో ఉన్నప్పుడు అపాన వాయువులు ఎక్కడి నుంచి వస్తాయో అందరికీ తెలుసు కదా, కడుపులోంచి గ్యాస్ కింద నుంచే వెళుతుందిగా. వచ్చినప్పుడు ఆ అపాన వాయువు గదంతా వ్యాపించకూడదు, అది నియమం. వంట చేసేటప్పుడు వ్యాపించకూడదు, నియమం. ఎందుకంటే కొంత దుర్గంధాన్ని శరీరంలోంచి, ఎక్కడ చర్మ గ్రంథుల నుంచి చెమట వచ్చినా దుర్గంధమే. ఇది అపానానికి ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి లేకుండా గోచి పోసి చీర కట్టుకోవాలి. అంటే ఆ ప్రాంతం అంతా శుద్ధిగా ఉండాలి. భగవంతుడు స్థానం కానీ, వంట చేసేటప్పుడు స్థానం కానీ, అది కూడా ఎవరూ ముట్టుకోకూడదు ఆ బట్ట అనేవారు, మడి బట్ట. ఎందుకు? ఆరేసిన తర్వాత సత్వ రజస్తమో గుణములు 3. వీడు స్నానం చేయడు, లఘుశంకకో దీర్ఘశంకకో వెళ్ళి తగిలారండి, పవిత్రం. ఎందుకంటే ఆ వస్త్రం మన శరీరాన్ని ధరిస్తున్నప్పుడు మనం మంత్రం చేస్తూ ఉంటాం, జపం చేస్తూ ఉంటాం, తపం చేస్తూ ఉంటాం. ఇది పాటించాలి. కానీ దీనికి ఒక నియమం ఉంది. మన ఎదురుగుండా చిన్నపిల్లవాడు నడుస్తున్నాడు, గబుక్కుని కాలు జారి పడిపోయాడు. ఏం చేస్తాం? మడిగట్టు కూర్చున్నాన్ని పడిపోకుండా ఉంటామా? మానవ ధర్మంగా గబుక్కుని తీస్తాం. ఇది ధర్మం. అంటే అక్కడ పరిస్థితి ఏంటి? ఆ పిల్లవాడికి రాయి తగిలితే చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. అక్కడ మళ్ళీ నువ్వు ధర్మాన్ని, జాలిని, దయని, కరుణ్ణి చూపాలి. ఈ ఆరా నీకు అదే నేర్పిస్తుంది. అలాంటప్పుడు ఉండాలి, కానీ ఎప్పుడూ మడిని పాటించి తీరవలసిందే అండి. మా ఇళ్ళల్లో అయితే అన్నం గిన్నె ముట్టుకుంటే కూర గిన్నె ముట్టుకొని ఇచ్చేవారు కాదు, మళ్ళీ చేయి కడుక్కునేదాకా. ఇప్పటికీ మేము కొన్ని పాటిస్తూ ఉంటాం. ఇంకా నీళ్లు పోసి ఎడం చేస్తే ఇట్లా అనుకునేవాళ్ళం. కంచం మళ్ళీ అన్నం గరిటె వేరే, కూర గరిటె వేరే, ఇవన్నీ వేరుగానే ఉండే. అవును, అన్నం తినేటప్పుడు ఈ చేత్తో వడ్డించుకుంటాం కూడా ఒప్పుకోరు. ఎడం చేత్తో వడ్డన పనికిరాదనేవారు. అందుకే ఒకళ్ళు వడ్డించడానికి ఉంటారు ఖచ్చితంగా. వడ్డన కార్యక్రమం అన్నట్టు ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు ఉన్న పెద్దవాళ్ళు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తిన్నా మన అందరికీ అలవాటు. ఉన్నంతలో కంచాన్ని పట్టుకుని తినద్దు. ఎందుకు? ఇక్కడ నియమం చూడండి, అన్నం పరబ్రహ్మ స్వరూపం. దాని పరబ్రహ్మము అంటే అర్థం ఏంటండి? పరబ్రహ్మం, ఆ పరము అది లేకపోతే మనం లేము. అక్కడ దానికి ఎంత గౌరవం ఇవ్వాలి. మెతుకులు పడకుండా తినాలి, శుద్ధిగా తినాలి, శుచిగా తినాలి. ఎంగిలి తినద్దు. అది మనకు కరోనా నేర్పిందా లేదా అండి? ఇది మన ధర్మం ఎప్పుడో చెప్పింది కదండి. ఒకే బాటిల్ తీసుకొని అందరూ తాగుతూ ఉండేవాళ్ళు పూర్వం రోజుల్లో. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత చాలా ఎవరి బాటిల్ వారేదే, వాళ్ళదే. ఇంట్లో పిల్లలు కూడా ఎవరిది వాళ్ళదే అన్నట్టు తాగుతున్నారు. తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వట్లేదు, హాయిగా చక్కగా ఒక నమస్కారం
అది ఇలా అనుకుంటున్నారు తప్ప ఇలా కనీసం ఇవ్వట్లేదండి. ఇలా అనుకుంటున్నారు. అంటే చూడండి, ఇవన్నీ మనకి ఎప్పుడో చెప్పారు కదండి. ఇదంతా మడేనండి. మడి అంటే నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడం, నీ ధర్మాన్ని నువ్వు అంతే కదా. కాపాడడం, నీ Practical గా పరిసరాలను చూస్తాం. శుభ్రం చేసుకోవడం. ప్రాక్టికల్గానే చూస్తాం. అంతేనండి. ఇదండి మడి అంటే. ఒక వస్త్రాన్ని ఆరేసుకోవాలి, అవకాశం ఉంటే పూజ సమయంలో కట్టుకోవాలి, వంట దాంతోనే చేయాలి, స్నానం చేయకుండా వంట చేయకూడదు, మడి వస్త్రంతో వంట చేసుకోవాలి, చక్కగా అదే భగవంతుడికి నివేదన చేసుకోవాలి. చాలామంది ఇళ్ళల్లో ఇప్పటికీ మడిగా భోజనం చేసేవాళ్ళు ఉన్నారు. అవునండి, చాలామంది ఇళ్ళల్లో ఉన్నారండి, ఉన్నారు. పాటించండి అమ్మా, ఇది మనకి ధర్మం మంచిది. నడుస్తుంది కాబట్టి ఈ కాలం ఇలా నడుస్తుంది. మాకు మడి కుదరదండి. ఉతికి ఆరవేసిన వస్త్రాలు కట్టుకోవడం కూడా మడే. అంతే కదా. మడి. కానీ ఆ కట్టుకున్నప్పుడు పూజ చేసుకున్న సమయం అంతా కూడా ఎవరిని తాకరాదు. మీ ఆరా అనేది క్లెన్స్ అవుతూ ఉంటుందమ్మా, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ పూజ వల్ల శుచి శుభ్రత. శుచి శుభ్రత. స్నానం చేయకుండా ఉంటారు, మీరు పొద్దున్నే చేస్తారు, వాళ్ళు స్నానం చేయరు, పిల్లలుగా ముఖ్యంగా వాళ్ళు పిల్లలు ముట్టుకుంటే ఏం చేయలేదు, ఎందుకంటే వాళ్ళు పరబ్రహ్మ స్వరూపులే, వాళ్ళు కూడా దేవతలే కాబట్టి వాళ్ళని ఏం అనలేము. దేవతలకి ఏం నియమాలు ఉండవుగా, మనుషులుగా పుట్టావు. ఎందుకు అంటే చీము, నెత్తురు, చెమట ఇవన్నీ ఉన్నాయిగా మనకి. అవునవును. దేవతలకి ఏ నియమాలు లేవు. అందుకని బాలలు దేవతలు సమానం. వాళ్ళకి తప్ప ఖచ్చితంగా కుదిరితే మడి పాటించడం అనేది చాలా ఉత్తమమైన విషయం. తప్పకుండా పాటించండి. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః.